హాయ్ విఎస్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. మీలో చాలా మంది షార్ట్ స్టాడిల్ షార్ట్ స్ట్రాంగిల్స్ చేస్తూ ఉంటారు. స్ట్రాటజీస్కి చాలా మంది అలవాటు పడి ఉంటారు. ఈ గత 3 4 5 ఇయర్స్లో అయితే చాలా ఎక్కువైంది షార్ట్ స్ట్రాంగిల్స్ ట్రేడ్ చేయడం అనేది. అది ఎందుకంటే చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు దాన్ని. చాలా మంది ఏం చేస్తారంటే ఈ షార్ట్ స్టాడిల్ షార్ట్ స్ట్రాంగిల్ ట్రేడ్ చేసేటప్పుడు వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు నిఫ్టీ చార్ట్స్ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ఆప్షన్ ప్రీమియమ్స్ సెలెక్ట్ చేసుకుని దాన్ని సెల్ చేస్తారు. సెల్ చేసి దాని మీద ఒక 30% స్టాప్ లాస్ ఆన్ ద హయ్యర్ సైడ్ కానీ 30% స్టాప్ లాస్ కాల్కి పుట్టికి రెండింటికి పెడతారు. దిస్ ఇస్ స్టాండర్డ్ ప్రొసీజర్. ప్లస్ దాని తర్వాత మీకు ఇప్పటివరకు గైడెన్స్ ఇస్తున్న వాళ్ళు ఏంటంటే దాన్ని 10-20కి చేయాలి, 10-15కి చేయాలని ఒక ముహూర్తంలాగా పెట్టేదిను ఏదో పెళ్లి ముహూర్తంలాగా చేయమని చెప్పి మీకు చాలామంది చెప్తూ వస్తున్నారు. యాక్చువల్లీ షార్ట్ స్ట్రాంగిల్ షార్ట్ స్టాడిల్ మీరు చేసేటప్పుడు ఇక్కడ మీరు ఆ నిఫ్టీ చార్ట్ని చూసి ప్లస్ ప్రీమియం సెలెక్ట్ చేసుకొని చేసి నిఫ్టీ మూమెంట్ బేస్ మీద మీరు ట్రేడ్ చేస్తారు. అది కరెక్ట్ కాదు, తప్పు. ఇక్కడ మన చార్ట్లో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మీకు ఇక్కడ షార్ట్ స్టాడిల్ అనేది మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, నేను స్టాడిల్ చేస్తున్నాను ఇక్కడ. నిఫ్టీ స్టాడిల్ లైవ్లో మీకు వస్తున్నది చూడండి. 22,500 కాల్, 22,500 పుట్, ఈ రెండు ఇక్కడ మీకు ట్రేడ్ అవుతున్నాయి. ఈ రెండు ట్రేడ్ అవుతున్న దాంట్లో మీకు ఏమవుతుందంటే మీకు రెండిట్లో ట్రేడ్ అవుతున్నాయి కదా, చూడండి. మీకు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అయింది ఈ స్టడీలు? నా 198.95 దగ్గర ఓపెన్ అయింది. మీరు దీన్ని ఓపెన్లో నేను 99% మీ అందరికీ చెప్తుంటాను, ఆన్ ఓపెన్ యూ సెల్ ఇట్ అని చెప్తుంటాను. చాలామందికి అర్థం కాదు, అమ్మో ఆన్ ఓపెన్ సెల్ చేస్తే నేరుగా పెరిగిపోతే ఏం చేయాలి అని చెప్పి చాలామందికి భయం ఉంది వాళ్ళకి. ఎందుకంటే మార్కెట్ మీద మూమెంట్ మీద అవగాహన లేదు కాబట్టి, ట్రెండ్ ఐడియా ఉండదు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు మార్నింగ్ 198 దగ్గర మీరు సెల్ చేస్తున్నారు అనుకోండి. దీన్ని 140 దగ్గర దీని ఓపెనింగ్ వచ్చి 140.55. ఈ రెండు కానీ మీరు సెల్ చేశారనుకోండి, ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో మీకు 40 రూపాయలు ప్రాఫిట్ ఉంది, 45 రూపీస్ ప్రాఫిట్ ఉంది దీంట్లో ఆల్రెడీ ఇది ఎక్కడికి వెళ్ళింది? మ్యాక్సిమం 10 రూపాయలు పైకి వెళ్ళింది. 10 రూపాయలు పైకి వెళ్ళి అది డైరెక్ట్గా ఇప్పుడు ఎక్కడ ట్రేడ్ అవుతున్నా చూడండి, 140 దగ్గర ట్రేడ్ చేస్తే మీకు ఆల్మోస్ట్ 18 రూపీస్ ప్రాఫిట్ దీంట్లో ఉంది. యూఆర్ ఇన్ ప్రాఫిట్ ఆన్ బోత్ సైడ్స్. ఇది నెక్స్ట్ వీక్ ఆప్షన్స్ నేను పెట్టింది ఇక్కడ. ఏది మీకు 22,500 కావాలి, 22,500 పుట్టింది. ఇప్పుడు స్ట్రాంగిల్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఆల్రెడీ స్ట్రాంగిల్ మీకు ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. మీకు ఆల్రెడీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పని ఇక్కడ మీరు ఈ స్టాడిల్లో కనిపిస్తే మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు క్యాండిస్టిక్ చార్ట్స్, ప్యాటర్న్స్, ఇండికేటర్స్లో ఎక్కడ రాదు. ఈ లెవెల్స్ నేను ఏదైతే ఇస్తున్నానో ఆ లెవెల్స్ తెలుసుకునే దానికి మీరు చాలా కష్టపడుతుంటారు. ఆ క్యాండిడేట్ 100 ప్యాటర్న్స్, 100 ఇండికేటర్స్ చేసి. ఇప్పుడు నేను చూడండి మీకు స్ట్రాంగిల్ సెలెక్ట్ చేసుకుంటాను, అంటే 700 కాల్ అండ్ 300 పుట్ సెలెక్ట్ చేసుకుంటాను చూడండి. 700 కాల్, 300 పుట్ సెలెక్టింగ్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటాను చూడండి. 700 కాల్ అండ్ 300 పుట్ సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. డన్ అని కొడితే మీకు ఆ రెండు వస్తాయి, మీకు ఆప్షన్స్ లైవ్లో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు అది ఎక్కడ ఓపెన్ అయింది? మీకు స్ట్రాంగిల్ 84.95 దగ్గర ఓపెన్ అయింది. ఏది కాల్. పుట్ ఎక్కడ ఓపెన్ అయింది? 70 దగ్గర ఓపెన్ అయింది. 70 దగ్గర ఓపెన్ అయింది. అది విత్ ఇన్ నో టైం ఫాస్ట్గా పైకి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? డే హై. ఇక్కడ మీకు కనిపిస్తుంది గ్రీన్లో డే హై. ఇది ఓపెన్ ఆల్మోస్ట్ ఓపెన్ 85 దగ్గర ఓపెన్ అయితే 88 హై. అది చూడండి 84.5 అని ఇక్కడ చూపిస్తున్నది. 88 ఇస్ ద హై. ఇక్కడ దీన్ని మీరు చెక్ చేసుకోవాల్సింది చూడండి. ఇక్కడ మీరు ఈ ఈ దీంట్లో 53 ఇస్ ద లో, 51 ఇస్ ద 51.8 ఇస్ ద లో, 53 కాదు. ఇక్కడ ఇప్పుడు ట్రేడ్ అవుతుంది 62 ట్రేడ్ అవుతున్నది. అంటే మీకు ఆల్రెడీ 22 రూపీస్ మీకు ఆల్రెడీ దాంట్లో మీకు ఇది వచ్చింది, 23 రూపీస్. ఇది ఆల్రెడీ చూడండి మళ్ళీ మీకు స్ట్రాంగిల్ వచ్చింది. ఇది మీకు అంటే వీడియో అయిపోయింది ఆల్మోస్ట్. నేను చెప్పేది మీకు స్ట్రాంగిల్ కంప్లీట్ అయిపోయింది. ఆ స్ట్రాంగిల్లో మీరు అలా చూసుకునేదని ట్రేడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఆన్ ఓపెనింగ్ మీరు స్టాడిల్ సెల్ చేశారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఏమవుతుంది ఆన్ ఓపెన్ మీరు సెల్ చేస్తే? అది మ్యాక్సిమం వెళ్తే 245 దగ్గరికి వెళ్తే ఎగ్జిట్ అయిపోవాలి. లేదు మ్యాక్సిమం వర్స్ట్ కమ్ వర్స్ట్ ఏంటంటే మీకు పై సైడ్ కానీ 310 కానీ వెళ్తే ఎగ్జిట్ అయిపోవాలి. అంటే ఒక 100 రూపాయలు లాస్లో మీరు ఎగ్జిట్ అవ్వాలి. అప్పుడు మీకు ఇక్కడ కింద 100 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది. ఈ లెవెల్స్ మీకు తెలిస్తే ఏంటంటే స్టాడిల్ చేసినా స్ట్రాంగిల్ చేసినా మీరు చాలా కంఫర్టబుల్గా ఉంటారు. ట్రేడింగ్ చాలా ఈజీ అవుతుంది. షార్ట్ స్టాడిల్ మీరు కానీ చేస్తూ ఉంటే కంపల్సరీగా ఈ ట్రెండ్ చార్ట్స్ మీరు కంపల్సరీగా ఫాలో కావండి. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ us. థ్యాంక్ యూ.